నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలాగున్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారా? పరిస్థితులు ఎలాగున్నాయి? మీ వ్యాపారం, మీ చేతి పనులు ఎలాగున్నాయి? పిల్లలందరూ బాగున్నారా? చక్కగా స్కూల్స్కి వెళ్తూ ఉన్నారా? దేవుడు తప్పక వారికి మంచి భవిష్యత్తును ఇస్తాడు. నమ్మికతో ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. అలాగే మీ చేతి పనులను కూడా దేవుడు వృద్ధులకి తీసుకువస్తాడు. ఏ విషయంలో ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఉన్నా, సవాళ్ళు ఉన్నా కృంగిపోవద్దు. అదే చివరి ముగింపు, లేకపోతే ఇంకెంతే అని నిరాశపడవద్దు. దేవుడు ఆయన చిత్తములో వాళ్ళు బళ్ళు అవుతుంది. అవును, బళ్ళు వాళ్ళవచ్చు. ఎస్, ఏదైనా చేయగలిగిన వాడు కథ మొత్తం మార్చగలడు అని ఈ మధ్యకాలంలో పాటలు మనం ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. కాబట్టి దేవుని సందులో మరి కథ మొత్తం మార్చగలడు అనే పాట మాత్రమే కాదు, తప్పకుండా పరిస్థితులంతా మారుస్తాడు. అది ఓపికతో, సహనముతో, విశ్వాసముతో నువ్వు ఆధారపడి ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా నువ్వు కార్యాలు చూస్తావు. నువ్వు నమ్మినదా ఆయన మహిమను చూస్తావు. కాబట్టి ఒక మాట మరి ఉదయకాలం జ్ఞాపకం చేసే ముందు మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినం ఇచ్చాడు. మరి ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని ఈ యొక్క దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభుపేరట మనం చేస్తున్నాను. రండి చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైన మాట. పెలాము నోటంట మోయాబు రాజైన బాలాకు చెప్తున్న మాట. ఇశ్రాయేలీలు మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు వారిని ఎలాగైనా నాశనం చేయాలి, వారిని ఎలాగైనా శపించాలి. అయితే అది తన వలన కాదు, తన నోటంట ఒకవేళ శపించినా అది పనిచేయదు, దానివల్ల ప్రయోజనం లేదు అని గ్రహించిన బాలాకు అది ఎవరి వలన జరుగుతుంది అని ఆలోచించి ఆ ప్రాంతంలో ప్రవక్త అయిన బిలాము, అప్పటి కాలంలో బిలాముకున్న పేరేంటి ఏమిటంటే, అతడు ఒక వ్యక్తిని దీవిస్తే అతడు దీవించబడతాడు, ఒక వ్యక్తిని అతడు ఒకవేళ శపిస్తే ఆ వ్యక్తి శపించబడతాడు. ఇది ఆనాడు కాలంలో బిలాముకున్న ప్రత్యేకత. కాబట్టి అలాంటి ప్రత్యేకత కలిగిన ఈ బిలామును తన పగ తీర్చుకోవడం కోసం, అంటే ఇశ్రాయేళ్ల మీద తన పగ తీర్చుకోవడం కోసం, ఇశ్రాయేలును శపించడం కోసం ఒక పాత్రగా వాడుకోవాలి అని అనుకున్నాడు. తన వలన జరగినది దేవుడు ఒక వ్యక్తిని ఏ వరముతో నింపాడో ఆ వరము కలిగిన వ్యక్తిని ఈ పనికి వాడుకోవాలి అని ఈ మోయాబు రాజు ప్రయత్నించాడు. అయితే దానికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. డబ్బును పంపించాడు, మనుషుల్ని పంపించాడు. కానీ ఇక్కడ బిలాము మాట్లాడుతున్నాడు, ఇదిగో దీవించమని నాకు సెలవాయెను. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే ఎవరు దానిని ఆపలేరు అన్నది సత్యము, దానిని ఎవరు మార్చలేరు అనేది సత్యము. బిలాము అదే మాట్లాడుతున్నాడు. యెహోవా దీవించును, ఆయన దీవించును, నేను దానిని మార్చలేను. దేవుని బిడ్డలారా, నిన్ను కనుక దేవుడు దీవించడం ప్రారంభిస్తే ఏ ఒక్కరూ ఈ భూమి మీద నీ దీవెనను ఆపలేరు. నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, చివరికి ఆత్మీయులు అనబడేవారు కావచ్చు, ఎవరూ కూడా ఆ దీవెనను ఆపలేరు, దీవెనను మార్చలేరు. ఎందుకు తెలుసా? నిన్ను దీవించడం దేవునికి ఇష్టం. మనము దేవుడి చేత దీవించబడాలి, మనుషుల చేత కాదు. దీవెన అనేది దేవుడి దగ్గర నుంచి రావాలి, ఆశీర్వాదం అనేది దేవుడి దగ్గర నుంచి రావాలి. ప్రభా, నువ్వు నన్ను దీవించాలి, నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను వదలను అని యాకోబు ఆ రాత్రంతా పెరుగులాడాడు. మనుషుల దీవెన కోసం కాదు. అప్పటికే దీవెన ఉంది, అప్పటికే చక్కటి మంద, చక్కటి గొర్రెలు, భార్య, బిడ్డలు, అంత బాగుంది. కానీ నీవు దీవిస్తేనే తప్ప. చూసారా,
నువ్వు దీవిస్తేనే తప్ప నువ్వు దీవిస్తే నేను దీవించబడతాను. ఇదేమని పెట్టారా? ఈరోజు దేవుడు దీవించాలని కోరుకో, దేవుణ్ణి హెచ్చించాలని కోరుకో. మనుషుల హెచ్చు కోసం, మనుషుల దీవెన కోసం, మనుషులు చేసే మేలు కోసం, మనుషులు మాట్లాడే ఆ మాటల కోసం, లేకపోతే మనుషుల పొగడతల కోసం ఎదురు చూడకు, ఆశపడకు. ఈరోజు పొగిడినవాడు రేపు ఖచ్చితంగా మరల అదే నోటితో తిడతాడు. ఈరోజు నేను గణపరచిన వాడు రేపు అవమానపరుస్తాడు. ఈరోజు నువ్వు అతనికి ఒక హీరోలా కనపడవచ్చు, రేపటికి అతని జీవితంలో నేను జీరోగా కూడా చూడవచ్చు. కాబట్టి మనుషులకి సాక్ష్యం కానీ, మనుషుల దీవెన పొందాలి అని ఎప్పుడు ప్రయత్నించు. అలా ప్రయత్నిస్తామా ఏదో ఒక రోజు దుఃఖపడతాం, బాధ కలుగుతుంది. అయ్యో నిన్నటి మనల్ని చాలా ఇష్టపడ్డాడే, నిన్నటి వరకు మనల్ని బాగా చెప్పండి పొగిడాడే, లేకపోతే మనం అంటే ఫేవర్గా మాట్లాడాడే, అప్పట్లో ఇలా మారిపోయాడు అని అంటే ఒక ఆలోచన మనకు కలుగుతుంది. అది మనసుకు బాధ కలుగుతుంది, గాయం కలుగుతుంది. కాబట్టి మనుషులు మెప్పు కోసం, మనుషుల పొగడతల కోసం ప్రయత్నించవద్దు, అలాంటి మనసు రానివద్దు. దేవుడా నీవు నన్ను హెచ్చించాలి, దేవా నీవు నాకు మేలు చేయాలి, నువ్వు నన్ను హెచ్చించాలని ప్రార్థన చేయి. దేవుడు దీవిస్తే ఈ లోకల్ ఎవరిని దీవెను ఆపలేరు అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. డబ్బు ఆపలేరు, అధికారులు ఆపలేరు, పరిశుద్ధులు ఆపలేరు, సాతాను కూడా ఎవరు ఆపలేరు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలును దీవించడం దేవుడి అభిష్టం. ఆయన దీవించను అని అంటుంది, నేను దాన్ని మార్చలేను. ఈ బిలాము ఏది మాట్లాడితే అది జరుగుతుంది, అలాంటి బిలామే నేను దాన్ని మార్చలేను అంటున్నాడు. అవును, దేవుడు ప్రణాళికను ఎవరు భూమి మీద మార్చలేరు, దేవుడిని దీవిస్తే దాన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి మాటలు వెంటనే ప్రియబిడ్డలారా, నీ కుటుంబాన్ని దేవుడే దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడే ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడే హెచ్చిస్తాడు, నీ పిల్లలను దేవుడే హెచ్చిస్తాడు, నీ పిల్లలకి చక్కటి సంబంధాన్ని దేవుడే తీసుకొస్తాడు, నీ పిల్లలు చేసే ఆ ఉద్యోగ ప్రయత్నాన్ని దేవుడే సఫలపరుస్తాడు, మీ భర్త చేసే ఆ వృత్తిని దేవుడే దీవిస్తాడు, నీ అప్పులను దేవుడే తీరుస్తాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో మనుషుల చేత అక్కడ దేవుడే నిన్ను కనపరచబోతున్నాడు. నమ్ము, ఆయన నిన్ను కనపరచబోతున్నాడు. ఆయన దీవిస్తే ఎవరు దానిని మార్చలేరు. అయ్యో నేను దీవించబట్టి అనేక మంది ఏడుస్తున్నారు, అనేక మంది సడుక్కుంటున్నారు, అనేక మంది నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనుకుని వారికి భయపడి ఏమైపోతుంది అనుకుంటున్నాం. ఏం భయపడలేదు, ఏం భయపడవసరం లేదు. కారణం యెహోవా నిన్ను దీవించున్నాను కాబట్టి దాన్ని ఎవరూ మార్చలేరు. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులు వినతండి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని ప్రేమించి ధనమును ఇచ్చినందుకు, ధనమును బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకొక కాలం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యారైనా ఇశ్రాయేలును దీవించడానికి నువ్వు ఇష్టపడ్డావు, నీవు దీవించావు కాబట్టి బిలాము నేను దాన్ని మార్చలేను అంటున్నాను. నిజమే అయ్యా, నేను భూమి ఆకాశం ముందు నువ్వు మమ్మల్ని దీవిస్తే భూమి మీద ఎవరు దాన్ని మార్చలేరు నాయన. కాబట్టి నీ దీవెన కొరకు ఎదురు చూడడానికి నీవు హెచ్చిస్తే మేము హెచ్చించబడతామని సంగతిని గుర్తరిగి నీవు చేసే అయ్యా నువ్వు ఇచ్చే మేలుల కొరకు ఎదురు చూడగలిగిన కృప తెచ్చండి. మనుషులు హెచ్చిస్తారని, మనుషులు ఏదో సాయం చేయాలని, మనుషులు మమ్మల్ని హెచ్చించాలని మేము అనుకోకుండా ప్రభా నీవు హెచ్చించాలని ఎదురు చూడడానికి సాయం చేయండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. అయ్యా గర్భిణీస్తులు జ్ఞాపకం చేసుకుని, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకుని, ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగులకు ప్రయత్నం చేస్తున్న జ్ఞాపకం చేసుకోండి, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. కుటుంబాల్లో సమాధానం లేని వారు జ్ఞాపకం చేసుకోండి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు వారి దినచర్య అంతట్లో మీరు తోడు నడిపించండి. ప్రతి ఒక్కరూ ఆత్మీయులకి నిశ్శబ్దం ఎదగలిగిన కృపద ఇచ్చేవాడి, దీవెనలు పొందడానికి సాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.